ఈరోజు రాష్ట్ర బడ్జెట్ కనుక చూస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ కనుక చూస్తే వేడి పండు చూడు మేలిమయుండు పొట్ట విప్పి చూడు పురుగులుండు అనే చందంగా ఉందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ బడ్జెట్ చూసుకుని ఆహా ఓహో అదరహో అంటూ చెప్పుకుంటూ ఉన్నారు, కానీ ఈ బడ్జెట్ చూస్తే ఒక కుళ్ళిన బడ్జెట్గా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నైజం ఏంటి? మోసం చేయడం, మాయ చేయడం, అంకెల గారడితో అందరినీ వంచడం. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఎన్నికల ముందు ఏ విధంగా మహిళలకు హామీలు ఇచ్చారు, సూపర్ 6 అని చెప్పి హామీలు ఇచ్చారు, కానీ అవన్నీ కూడా ఈరోజు సూపర్ 6 అని చెప్పి సూపర్ షాకులు ఇస్తూ ఉన్నారు. ఏ ఒక్కటి కూడా అమలు చేయని పరిస్థితి ఏర్పడింది. అలాగే నిరుద్యోగ భృతి అన్నారు, ప్రతి నెల నిరుద్యోగులకు 3,000 రూపాయల చొప్పున ఇస్తానని చెప్పి వాళ్ళు కూడా ఈ బడ్జెట్లో గుండు సున్నానే చూపించారు. ఈ 3 బడ్జెట్లో కూడా సున్నానే చూపించారని మనం చెప్పుకోవాలి. అలాగే ఆడబిడ్డ నిధి అన్నారు, మరి ఆడబిడ్డ నిధి కింద మీకు 15,000, మీకు 15,000, మీకు 18,000 అని చెప్పి ఈరోజు ఈ బడ్జెట్లో కూడా వాళ్ళు కూడా సున్నానే చూపించారని మనం చెప్పుకోవాలి. అలాగే మరి తల్లికి వందనం విషయానికి వస్తే 20 లక్షల మందికి కోత విధించారు. ఈ బడ్జెట్లో అయినా సరే వాళ్ళకి అవకాశం కల్పిస్తారేమో అని చూస్తే అది కూడా గుండు సున్నానే చూపించారు. అలాగే రైతుల విషయానికి వస్తే మరి రైతన్నలకు 20,000 రూపాయలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్లో కూడా వాళ్ళు మోసం చేశారు, నయవంచనకు గురి చేశారు రైతులకు అని చెప్పి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మనం రాష్ట్రంలో ఎన్నో స్కామ్లు చూస్తూ ఉన్నాం. హవాలా స్కామ్ చూసాం, అలాగే స్కిల్ స్కామ్ చూసాం, దాణా స్కామ్ చూసాం. వీటన్నిటికంటే మించిన స్కామ్ మేనిఫెస్టో స్కామ్. అందుకే సక్సెస్ఫుల్గా స్కీమ్ జరుగుతుందని చెప్పుకునే నైజం చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు వీళ్ళు చేసే మోసాలు. అలాగే ఫ్రీ బస్ అని చెప్పారు, అది కూడా ఫ్రీ బస్ పెట్టారు కాబట్టి, కానీ అందులో అందరికీ కూడా న్యాయం అనేది జరగట్లేదని మనం చెప్పుకోవాలి. అలాగే ఫ్రీ గ్యాస్ అది కూడా తుస్సు అనిపించారు. అంటే వీళ్ళ బడ్జెట్లో రాష్ట్ర అభివృద్ధి లేదు, అలాగే సంపద సృష్టి లేదు, సంక్షేమం లేదు. ఎక్కడ చూసినా కూడా ప్రజలకు మొండి చేయి చూపించారు, కుచ్చు టోపి పెట్టారని మనం చెప్పుకోవాలి. వీళ్ళని మంచి ప్రభుత్వం అని వీళ్ళు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు 99% సంక్షేమ పథకాలు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు 99% అమలు చేసిన కనుక జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ ఎన్నికల ముందు వీళ్ళు హామీలు ఇవ్వడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత అదిగో ఖజానా ఖాళీ అయిపోయింది, రాష్ట్రం అధోగతి పాలైపోయింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని బూచిగా చూపించి ప్రతిసారి కూడా ఆయన మీద నిందలు వేసి ముందుకెళ్తా ఉన్నారు. బీసీలు కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు బడ్జెట్లో. మరి ప్రతి విషయంలో కూడా వీళ్ళకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా మరి ఏ విధంగా అయితే 18,000 ఇస్తూ ఉన్నారో దానికి కూడా మొండి చేయి చూపించారు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా మీరు ఆలోచన చేసుకోవాలి. మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి త్వరలోనే ప్రజలందరూ కూడా మీకు కుర్చీని పడగొట్టే సమయం ఆసన్నమైంది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాము.